పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. నాటి వార్తా విశేషాలు. ఏపీ ఫైబర్ నెట్ లో ముగ్గురు ఉన్నతాధికారులపై వేటు పడింది. ఫైబర్ నెట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ భరద్వాజ, ఫైబర్ నెట్ బిజినెస్ హెడ్ సురేష్, ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్, హైదరా ఖాన్ కి తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గత 9 నెలలుగా ఫైబర్ నెట్ లో కనీస పురోగతి లేదని, ₹1 ఆదాయం కూడా తీసుకుని రాలేకపోయారని జీవీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీఎస్ఎఫ్ఎల్ లో సంస్కరణలు చేస్తున్న అధికారులు సహకరించడం లేదని, అందుకే ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు చైర్మన్ స్పష్టం చేశారు. నెట్వర్క్ అన్న బాగుండేది, ఈసారి ఆ నెట్వర్క్ కూడా లేదనేది వాపోతుండ్రు. ఆ మెసేజ్లు చూస్తే మమ్మల్ని చంపేయండి సార్ ఒకేసారి కొంతమంది, ఈ రోజు ఈ టార్చర్ ఏంది అంటున్నారు. ఇది ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చెప్పకపోతే బాగోదు, మళ్ళీ మేము దాచుకోవడం కరెక్ట్ కాదని దీంట్లోకి వస్తున్నారు. ఇది అధికారులు ఏ స్థాయిలో అధికారులు పనిచేస్తున్నటానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఎందుకంటే నేను నవంబర్ 15 ఛార్జ్ తీసుకున్న తర్వాత కొన్ని రిఫార్మ్ చేశాను, ఉరికిస్తున్నాను, కొన్ని పనులు చేపిస్తున్నాను. బట్ 9 నెలల నుంచి లేదా కొత్త మేనేజ్మెంట్ గత 8 నెలల తర్వాత నుంచి వచ్చిన తర్వాత కూడా ఇది జరగలేదంటే కారణం పూర్తిగా నేను మళ్ళీ ఇందులో చెప్తున్నాను, మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిదో, లోకేష్ గారిదో, లేకపోతే ఈ శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారిదో తప్పు కాదు. వాళ్ళు మాకు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, మీరు చేయమని. ఏంటంటే కొత్త మాసు దినేష్ కుమార్ గారు ఐఏఎస్ ఆగస్టులో ఛార్జ్ తీసుకున్నాడు. వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా దీని మీద ఈ బిజినెస్ పెంచాలి, ఒక్క కనెక్షన్ తేవాలి అనేది ఏ రోజైనా ఫోకస్ చేశారా? ఇన్ని నెట్వర్క్ ఇష్యూస్ వస్తుంటే ఎందుకు ఫోకస్ చేయలేకపోయారు? ఎన్నిసార్లు చెప్పుంటాము. ఆపరేటర్లు ఎంతమంది వచ్చారు, అపాయింట్మెంట్లు కూడా లేకుండా వాళ్ళు ఎవరిని కలవనీయకుండా ఇంటికి పంపించారు. టైం ఇవ్వకపోతుంది. పోనీ టైం ఇవ్వకపోయామా, చేసామా అంటే, మనం ఏమైనా పని చేసామంటే పని చేసిన పాపాన పోలేదు. మరి ఎలా వస్తుంది? 1 నెల 2 నెలలు అంటే ఓకే, 3 నెలలు అంటే ఓకే, 4 నెలలు 5 నెలలు 6 నెలలు 9వ నెల అప్పుడు ఎవరికన్నా జెస్టేషన్ పీరియడ్ అని ఉంటుంది. జెస్టేషన్ పీరియడ్ కూడా దాటిపోయింది ఇది. సో ఏమనాలి? ఏమంటానంటే, వారికి ఒక రైట్ హ్యాండ్, ఒక లెఫ్ట్ హ్యాండ్, ఒక ఫ్రంట్ హ్యాండ్ ఒకరిని పెట్టుకొని ఆర్గనైజేషన్ ఒక్కడు కూడా ముందుకు పోనీయకుండా ఈ విధంగా తీసుకొచ్చారు. అంటే నేను ఏమంటానంటే, ఇది ఏమైనా ప్రభుత్వం పైన జరుగుతున్న కుట్ర అనుకోవాలా, వీళ్ళు ఏమైనా బ్లాక్ షీప్స్ అనుకోవాలా? మిర్చి రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. వైసీపీ పాలనలో మిర్చి క్వింటాకు 21 నుంచి 27 వేల రూపాయలు పలికిందని, కూటమి పాలనలో 10 నుంచి 11 వేల ధర మాత్రమే లభిస్తుందని ఆక్షేపించారు. రైతుకు వెన్నుదన్నుగా నిలిచిన రైతు భరోసా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసి దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. మిర్చి ధర పతనమైన నేపథ్యంలో గుంటూరు మిర్చి యార్డు వద్ద వైఎస్ జగన్ రైతులను కలిశారు. వారి సాధక బాధల్ని విన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాలనపై తన శైలిలో విరుచుకుపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచన లేదు, ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి అన్న ఆలోచన లేదు. ఒక నంబర్ ఫోన్ కొడితే చాలు ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం ఈరోజు రైతుల్లో కూడా కరువైపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితులు. ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి. ఆర్బీకేలో అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఈరోజు నిర్వీర్యమైపోయినాయి. గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలనుకుంటే ప్రభుత్వం ఉంది అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి ఈరోజు యథేచ్ఛగా ప్రభుత్వం దగ్గరుండి ఆర్బీకేల ద్వారా ఎరువులు సప్లై, విత్తనాల సప్లై ఆపేసిన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎరువుల సప్లై, విత్తనాల సప్లై, పెస్టిసైడ్ సప్లై ఆర్బీకేల ద్వారా పూర్తిగా తగ్గించిన పరిస్థితులలో ఈరోజు ఎరువులు కొనాలంటే రైతులు ప్రైవేట్ బ్రోకర్ల దగ్గర కొనాల్సి వస్తూ ఉంది. ప్రైవేట్ డీలర్ల దగ్గర కొంటే వాళ్ళు కనీసము ₹100 నుంచి ₹400 బ్లాక్లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఎరువులకు సంబంధించి. ఈరోజు క్వాలిటీ కంట్రోల్ చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉంది.
నాణ్యమైనవి మాత్రమే అమ్మే పరిస్థితి గతంలో ఆర్బీకేల ద్వారా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నాణ్యమైనటివి ఏవి కూడా రైతులకు సప్లై కాకుండా ఉండే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు పెట్టుబడి సహాయం కింద వాళ్ళు ఇస్తామని చెప్పిన పిఎం కిసాన్ కాక 20,000 రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పారో అది కూడా రైతులను మోసం చేసిన పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. రైతులకు ఈ రోజు 0 వడ్డీ రాని పరిస్థితి. కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి కూటమి పార్టీ శ్రేణులు ఆత్మీయ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్, బీజేపీ జనసేన నేతలు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై గతంలో కలిసికట్టుగా పోరాడామని ఇప్పుడు అలాంటి స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పారు. పట్టభద్రులకి మంచి చేసేలా తన వంతు కృషి చేస్తానని కూటమి అభ్యర్థి ఆలపాటి హామీ ఇచ్చారు. మన మంచి ప్రభుత్వానికి, అభివృద్ధి చేసే ప్రభుత్వానికి, నాయకత్వానికి మరొకసారి మనం మద్దతు పలకాలి. ఆ నేపథ్యంలో నా ఎన్నిక అనివార్యమైతే దాన్ని విజయంగా మార్చుకొని ఒక మంచి సందేశాన్ని, సంకేతాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి భావాన్ని మీ అందరికి తెలియజేస్తున్నాం. ఈ రోజున పిలిచి మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా పదవి ఇచ్చారంటే అది ముందు నాకే అనౌన్స్ చేశారు. కార్పొరేషన్ కంటే ఇంకోటికంటే ఆ గౌరవం ఇచ్చినందుకు ఒక సీనియర్ సభ్యుడిగా నాకు ఆ గౌరవం ఈ రాష్ట్రంలో ఈ కూటమి నాయకత్వం నాకు దక్కినందుకు కూటమికి నేను హృదయపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటాను. తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ పై ఈ నెల 13న నమోదు చేసిన కేసులో అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలని పాటించాలని తిరుపతి జిల్లా ఎస్వీయూ క్యాంపస్ పోలీసులని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకు స్పష్టం చేస్తూ విచారణని 2 వారాలకి వాయిదా వేసింది. తనను బెదిరించి మోసపూరిత మాటలతో ఆర్థికంగా, శారీరకంగా వాడుకున్నారనే ఆరోపణలతో టి లక్ష్మీరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్వీయూ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలని పాటించేలా ఆదేశించాలని కోరుతూ కిరణ్ రాయల్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది పీవీజీ ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. పిటిషనర్ పై నమోదు చేసిన సెక్షన్లు 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవేనని చెప్పారు. ఈ నేపథ్యంలో అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలని పాటించేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఈ వాదనల్ని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి సుప్రీంకోర్టు మార్గదర్శకాలని పాటించాలని పోలీసులను ఆదేశించారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇచ్చిన జీవో గుంటూరు కార్పొరేషన్ పరిధిలో అమలు కావటం లేదని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ సీఈఓ అంబటి మురళి ఆరోపించారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర చెప్పిన విధంగా జీఎంసీ పనిచేస్తుందని చెప్పారు. ఇది ముమ్మాటికి రాజకీయ ప్రేరేపణ చర్యగా అభివర్ణించారు. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ పై హై పవర్ కమిటీని నియమించాలని మంత్రి నారాయణకు ఆయన విజ్ఞప్తి చేశారు. జీఎంసీకి ₹1 కూడా బకాయిలు లేదని చెప్పారు. జీఎంసీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. రైల్వే ఎన్ఓసీ ఇవ్వొద్దని ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే రైల్వే శాఖకు లెటర్ రాశారని చెప్పారు. టోటల్ గా ప్రాజెక్టును ఆపటం ధర్మం కాదని చెప్పారు. గుంటూరు నగరంలో కార్పొరేషన్ అభ్యంతరం వ్యక్తం చేసిన అనేక బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణంలో ఉన్న ఒక గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణం ఆపటం వెనుక రాజకీయ కోణం ఉందని చెప్పారు. ఎందుకు ఇచ్చారయ్యా అంటే రైల్వే ఎన్ఓసి సబ్మిట్ చేయలేదు కనుక నీ మీద చర్య ఎందుకు తీసుకోగలిగిన ఇవ్వాల్సింది. నేను అన్ని షార్ట్ ఫాల్ సబ్మిట్ చేస్తే అన్నిటినీ మళ్ళీ రాశారు. నేనేమి సబ్మిట్ చేయలేదు. నేను ఎక్నాలెడ్జ్మెంట్ కూడా మీకు చూపెట్టాను. ఓన్లీ రైల్వే ఎన్ఓసి మీద ఇవ్వాల్సి ఉంది. అయితే షార్ట్ ఫాల్ సబ్మిట్ చేయని వ్యక్తులకి ఎన్ఓసి ఇస్తారా, షోకాజ్ నోటీస్ ఇస్తారా అంటే గుంటూరు పట్టణంలో 1187 మంది బిల్డర్స్ కానీ, వివిధ ప్రముఖులు కానీ, వివిధ రాజకీయ పార్టీ నాయకులకు కానీ షార్ట్ ఫాల్స్ ఉంది. ఇది మున్సిపాలిటీ నుంచి నేను అధికారికంగా తీసుకున్నటువంటి షార్ట్ ఫాల్ లిస్టు. దీనిలో మున్సిపల్ కమిషనర్ గారు ఒక లెటర్ కూడా అధికారికంగా డిప్యూటీ మేయర్ అడిగితే ఇచ్చారు. దీనిలో ఏమన్నారయ్యా అంటే హౌ మెనీ బిల్డింగ్ అప్లికేషన్ ఫైల్స్ ఆర్ పెండింగ్ అండ్ అవైటెడ్ ఓవర్ 6 months ఫర్ షార్ట్ ఫాల్ ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్ టు నాన్ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఆ రోజుకి 635. హౌ మెనీ బిల్డింగ్ అప్లికేషన్ ఫైల్స్ ఆర్ పెండింగ్ అండ్ అవైటెడ్ ఓవర్ 6 months ఫర్ షార్ట్ ఫాల్ ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్ టు నాన్ పేమెంట్. డబ్బు కట్టిన వాళ్ళు ఎవరంటే 411 మంది 3,08,00,000 కట్టాలి వారు. టోటల్ షార్ట్ ఫాల్స్ అవైటెడ్ ఫర్ షార్ట్ ఫాల్ ఇన్ఫర్మేషన్ అంటే 1187.
How many online show cause notices for revoke have been issued due to non-submission of shortfall? ఎవరికన్నా షోకాజ్ నోటీస్ ఇచ్చారా అంటే నిల్ అని రాశారు. అంటే తర్వాత నాకు ఇచ్చారు 1187లో గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ ఒక్కదానికే షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది, 1186 మందికి ఇవ్వలేదు. యాజ్ ఆన్ డేట్ హౌ మెనీ స్టాప్ ఆర్డర్స్ ఆర్ ఇష్యూడ్ అలాంగ్ విత్ షార్ట్ ఫాల్ టు వేరియస్ బిల్డర్స్ అండ్ హౌ మెనీ బిల్డర్స్ హ్యావ్ స్టాప్డ్ ద వర్క్? 1180 number of work orders, stop orders were issued and no builder has stopped the work. అంటే 1187 మందికి షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు, ఒక్కడికి మాత్రం నాకు ఇచ్చారు. 1187 మందికి షార్ట్ ఫాల్స్ ఇచ్చారు. 1187 మందికి ఆటో జనరేటర్ షార్ట్ ఫాల్ వచ్చిన వాళ్ళు కూడా స్టాప్ ఆర్డర్ వస్తుంది. స్టాప్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా పని ఆపలేదన్నారు, ఇంక్లూడింగ్ మీ. గ్రీన్ గ్రేస్ కూడా ఆపలేదని దాని మీనింగ్. బట్ గ్రీన్ గ్రేస్ 4 నెలల నుంచి నేను పని చేయడం లేదు. అధికారికంగా వారు పని చేయొద్దన్నారు, స్టాప్ ఆర్డర్ ఇచ్చారు కనుక నేను చట్టాన్ని గౌరవించి, లేకుంటే మున్సిపల్ కమిషనర్ని గౌరవించి, మున్సిపాలిటీని గౌరవించి నేను మాత్రం పనిచేయడం. మొత్తం మిగతా అందరు బిల్డర్స్ పనిచేస్తున్నారు, గృహ ప్రవేశాలు చేసుకుంటున్నారు. దీనిలో ఎంపీలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ లిస్ట్ మీకు కావాలంటే పత్రికా విలేకరులకి. సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ నాగర్ కర్నూలు జిల్లాలో సందడి చేశారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే కుచుకుల రాజేష్ రెడ్డితో కలిసి నాగ్ అశ్విన్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో కలిసి ఆయన సెల్ఫీలు దిగారు. 100 ఏళ్లుగా శివాజీని ప్రజలు ఆరాధించడానికి కారణం ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలేనని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్, కృతజ్ఞతలు అండ్ శుభాకాంక్షలు కూడా. అంటే నాకు ఎప్పుడు వచ్చినప్పుడు అనుకుంటుంది మన ఇప్పుడు ఐకోల్లో ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారి విగ్రహానికి ఏంటి ఫంక్షన్ ఏంటి మనకి అంత కనెక్షన్. ఎందుకంటే ఎప్పుడు అంత అలవాటు శివాజీ గారి సెలబ్రేట్ చేయడం అన్నా, లేకపోతే ఆయన విగ్రహం ఆవిష్కరణ ఇంత పెద్ద సంస్థలుగా తీసుకోవాలి. అంటే ఈ మధ్య కాలంలో ఒక 10 ఒక చాలా గొప్ప వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు, బిజినెస్ లో అన్నా, పాలిటిక్స్ లో అన్నా, ఫిలాంథ్రపీలో అన్నా, ఎవరికి ఎంత గొప్ప వ్యక్తి అన్నా ఒక 10 20 ఏళ్ళ తర్వాత మర్చిపోతాము. మా అయితే ఒక 50 ఏళ్ళు గుర్తు పెట్టుకుంటాను. కానీ శివాజీ గారు 100 ఏళ్ళ తర్వాత కూడా గుర్తు పెట్టుకున్నామంటే ఒక కారణం ఉంటుంది. అక్కడే ఆయన ఎక్కడో యుద్ధాలు అక్కడ చేసి ఆయన రాజ్యం అక్కడుండి అంతా ఇంత దూరం మరాఠా రాజ్యంలో చేసిన తర్వాత కూడా మన ఊర్లో ఐకోల్లో ఆయన విగ్రహం పెడుతున్నామంటే ఆయన గొప్పతనం ఏంటి, ఎందుకు 100 సంవత్సరాల తర్వాత ఉంది అనేది కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టు నేడు విచారణ జరపనుంది. వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ. వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ కొట్టివేసిన హైకోర్టు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో బెయిల్ కోరుతూ వంశీ పిటిషన్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతా విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని, తాజాగా గుంటూరు పర్యటనలో ఆయనకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఈ వైఫల్యంపై వైఎస్ఆర్సీపీ నేతలు గురువారం రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. నన్ను పూర్తిగా తొలగించి నేను రోజున పూర్తిగా సెక్యూరిటీ ల్యాబ్సెస్ 100% ఒక్క యూనిఫామ్ ఉన్న కానిస్టేబుల్ ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగేటట్టుగా వారు ప్రేరేపించేటట్టుగా వారు నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా అనిపించింది. అందుకని గవర్నర్ గారికి మేము అందరం వచ్చి ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి, ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని, ఆయనకి ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు దాన్ని పరిశీలిస్తాను, దీన్ని మేము ఎంక్వైరీ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. అదే ఇది ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు. మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి
అది వర్చువల్గా నీకు ఆటోమేటిక్గా అది వస్తుంది. జెడ్+2ది మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని కూడా నేను రోజు విత్డ్రా చేయమంటే అసలు అర్థం అవ్వట్లేదు మాకు. ఎప్పుడు కూడా చూడలేదు ఈ వ్యవస్థలో. ఇంతకుముందు కూడా మేము మాజీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయనకున్న 5 సంవత్సరాలు ఎక్కడైనా ఇలాంటి సందర్భం ఎక్కడైనా వచ్చిందా? ఎప్పుడైనా చేశామా? ఎప్పుడైనా జరిగిందా? ఏంటిది? పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని, మరి భగవంతుడి గారిక వెనకాతలు ఉన్న లోపా గారిగా వాళ్ళ తాలూకా దురుద్దేశాలు ఏంటనేది చేస్తూ దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి రాబోయే కాలం లాంటి అవాంఛ ఏ విధమైన సంఘటనలు జరగకుండా పెడుతూ ఆయన భద్రత మీద మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నాం. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మాకేం సంబంధం, ఈసీ నిర్ణయం తీసుకోవాలి, బందోబస్తు ఎన్నికల కోడ్ బందోబస్తుకి బయట ఆయనకున్న భద్రత ఎన్నికల కోడ్తో సంబంధంలే. ఏదైతే జెడ్+2 కేటగిరీ ఎప్పుడైతే ఉన్నదో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు వారు వెళ్ళవలసిందే, ఆయనకి వెళ్తారు. అది నిబంధన. ఎన్నికల కోడ్ ఏంటి అదనంగా ఇచ్చేది ఏమైనా ఉంటే, ఒక ఎన్నికల కోడ్ ఉంటే, ఎన్నికల కోడ్ మేము ముందు ఇన్ఫామ్ కూడా చేసాం, ఇగో ఇక్కడికి వెళ్తున్నామని. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా మాకు ఇన్ఫామ్ చేయాలి కదా. ఎన్నికల కోడ్ ఉందండి, మీరు అక్కడికి వెళ్ళొద్దండి, మీరు వెళ్ళడానికి వీల్లేదండి, రైతులకు వెళ్ళడానికి వీల్లేదండి, రైతులతో ఆవేదన అర్థం చేసుకోక్కర్లేదండి, ఈ కార్యక్రమం చెప్పచ్చు కదా. మరి ఇదే ఎన్నికల కోడ్ ఒక 4 రోజులు 5 రోజుల కింద ఒక మ్యూజికల్ నైట్ జరిగింది, ఒక సంగీత విభారం జరిగింది, మరి దానికి లేదా? టీటీడీ ఉద్యోగి బాలాజీతో అనుచితంగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడిన ధర్మకర్తల మండలి సభ్యుడు నరేష్ కుమార్ ని ఆ పదవి నుంచి తొలగించాలని టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగులకి నరేష్ కుమార్ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గురువారం టీటీడీ పరిపాలన భవనం వద్ద గంట పాటు శాంతియుతంగా నిరసన తెలుపుతామని అన్నారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. నరేష్ అనే బోర్డు మెంబరు వాడినటువంటి భాషకి బేషరత్తుగా ఎవరైతే బాలాజీ అనే ఉద్యోగికి ఆయన క్షమాపణలు చెప్పాలి. అలాగే టీటీడీ ఉద్యోగుల మనోభావాలు కూడా ఇందువల్ల దెబ్బతిన్నాయి. మాకు కూడా అర్థం కావడం లేదు, టీటీడీ ఉద్యోగస్తులు భక్తులకి పనిచేయాలా, ఇక్కడ వచ్చిన బోర్డు మెంబర్లకి పనిచేయాలా అని చెప్పి మాకు కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నాం. గతంలో చెప్పారు ఎవరెవరిని మహాద్వారంలో ఎంట్రీ పంపించాలి, అవి గతంలో ఇచ్చినటువంటి గవర్నమెంట్ జీవో కూడా ఉంది. ఈ ఒక మహాద్వార ఎంట్రీ ఎవరికి ఉంది, ఎంట్రీస్ ఎవరికి లేదని. బోర్డు మెంబర్కి మహాద్వార ఎంట్రీనే లేదు. అటువంటిది ఎగ్జిట్లో వచ్చేటప్పుడు ఉన్నతాధికారులు చెప్పినటువంటి ఆదేశాలు ఏదైతే ఉందో అది మా సాటి ఉద్యోగి పాటించడం జరిగింది. ఉద్యోగం కరెక్ట్గా చేసినా తప్పే, కరెక్ట్గా చేయకపోయినా తప్పే అనే విధంగా ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా భయభ్రాంతులతో విధి నిర్వహణలో ఉన్నారు అనడానికి, చెప్పుకోవడానికి మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.